నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. నారావారిపల్లెలో అంబరానంటిన సంక్రాంతి వేడుకలు. కుటుంబ సభ్యులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత సమర్థవంతంగా నిర్వహించిందన్న మంత్రి నాదెండ్ల. రాష్ట్ర చరిత్రలోనే ఒక కొత్త మైలురాయిని సాధించిందని స్పష్టీకరణ. వైసీపీ బీఆర్ఎస్ కలిసి తెలుగు ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయన్న పట్టాభి. పచ్చపత్రికలు ఉమ్మడిగా తప్పుడు కథనాలు రాస్తున్నాయని ఆగ్రహం. స్కిల్ స్కామ్ కేసును ఏసీబీ కోర్టు కేసు మూసివేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి సాకే శైలజనాథ్. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు. అనంతరం స్థానికంగా వివిధ పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన క్రీడా పోటీలను వీక్షించారు. వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సీఎం చంద్రబాబు, భువనేశ్వరి బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో భాగస్వాములైన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మిణి, తేజస్విని, ఎంపీ శ్రీభరత్, నారా రోహిత్, నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీద వచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి, ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడకపాడి ఉందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట, పెద్ద పండగొచ్చేమో అంటూ ముస్తాబు అయ్యింది చూడగా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. ఖరీఫ్ సీజన్లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,76,848 మంది రైతుల నుంచి 41.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటికే 9,789 కోట్లను రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తామని అన్నారు. రైతు సంక్షేమే పరమావధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగంగా, సమర్థంగా నిర్వహించి రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త మైలురాయిని సాధించిందని తెలియజేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించారు, ప్రెస్ మీట్లు పెట్టారు. తుఫాన్ వస్తున్న సందర్భంగా రైతాంగంలో ఉన్న ఆ ఆవేదనని రాజకీయ రంగు పూసి వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకోవాలని ఒక పిచ్చి ప్రయత్నం చేశారు. ఈ రోజు వివరాలు నేను మీకు వెల్లడిస్తున్నాను. ఎందుకంటే మన రైతు సోదరులు కూడా తెలియాలి, తెనాలి నియోజకవర్గ ప్రజలు కూడా తెలియాలి. అభివృద్ధి అన్నా, సంక్షేమం అన్నా
స్పందించే మనస్తత్వం ఉన్నప్పుడే ఆ నిజాయితీ ఉంటుంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం పదవులు కావాలి, స్వలాభం కోసం పదవులు కావాలనుకునే కొంతమంది మూర్ఖులకి ఈ సమాచారం అందిస్తున్న విధానం మీరు అర్థం చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి చివరి సంవత్సరం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన తెనాలి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేసింది 29 మంది రైతుల దగ్గర నుంచి. 29 మంది రైతుల దగ్గర నుంచి వాళ్ళు మొత్తం ధాన్యం కొనుగోలు చేసిన తెనాలి నియోజకవర్గంలో 288 మెట్రిక్ టన్నులు, కొలిపర్లో 144, తెనాలి మండలంలో 143 మెట్రిక్ టన్నులు ఆ ధాన్యం కొనుగోలు చేసింది. దానికి ఎంత వెచ్చించారు? 63 లక్షల రూపాయలు. అదే గర్వంగా ఈరోజు జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు మన తెనాలి నియోజకవర్గంలో 23,463 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. 3,884 మంది రైతుల దగ్గర నుంచి. అంటే 29 మంది రైతుల దగ్గర మీరు ధాన్యం కొనుగోలు చేసి చేతగాని ప్రభుత్వం, పరిపాలన అంటే మీకు ఏంటో అవగాహన లేని వ్యక్తులు మీరు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించారు. 29 మంది రైతులు ఎక్కడ, 3,884 మంది రైతులు ఎక్కడ? మీరు వెచ్చించింది 63 లక్షలు. ఈ రోజుకి తెనాలి నియోజకవర్గంలో 51,76 లక్షల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. మాకున్న అంచనాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ శాఖ నుంచి వస్తున్న సమాచారం మేరకు ఇంకో 15 రోజుల వరకు ధాన్యం కొనుగోలు మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా 25 నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉంది. దయచేసి ప్రజలు గమనించాలి. మన రైతాంగం కూడా ఈసారి నమ్మారు. మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. కూటమి ప్రభుత్వం అంటే ఈ విధంగా పనిచేస్తుందని మీకు ఉదాహరణ చెప్పాను. లెక్కలు 100% నిజాయితీగా, ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈ విధంగా జరిగింది అనే విషయం ప్రజలకి దయచేసి మీరు అందరూ కూడా తెలియపరచాలి. అంటే ఒక సీజన్లో ధాన్యం కొనుగోళ్ళు కేవలం కొంతమందికే ఉపయోగపడే విధంగా గతంలో ఏం చేశారో మీకు తెలుసు. దుర్మార్గంగా ఏ విధంగా కొన్ని మిల్లులకే తోలుకున్నారో మీ అందరికీ తెలుసు. ఎంత కష్టం పడ్డాడో రైతు ధాన్యం పండించిన తర్వాత వ్యవసాయంలో ఎందుకు దిగామనే భావన కలిగే విధంగా కౌలు రైతులకి ప్రత్యేకంగా మీరు పెట్టిన ఇబ్బంది ఎవరు కూడా మర్చిపోలేము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కొంతమంది రైతులు ఖచ్చితంగా ఇబ్బంది పడ్డారు. టార్పాలిన్లు ఇచ్చాం ఉచితంగా. మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో రైతు సహాయ కేంద్రాల్లో సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ తెనాలి నియోజకవర్గంలో 23,463 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి సుమారు 3,884 మంది రైతులకి 51,76 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి 24 గంటల్లోనే జమ చేసిన ఘనత మా జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కూటమి ఆ విధంగా పనిచేసిందని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందడమే లక్ష్యంగా వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడి కుట్రకు పాల్పడుతున్నాయని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు రెండు రాష్ట్రాలు బాగుండాలని ఆలోచిస్తే వైసీపీ, బీఆర్ఎస్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ రోజున ఈ మీడియా సమావేశం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులైనటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఏ విధంగా అయితే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలని రెచ్చగొట్టి వారి మధ్య చిచ్చుపెట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారో ఈ మీడియా సమావేశం ద్వారా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉన్నానో వారికి విద్వేషాలే పెట్టుబడి, విద్వేషాలు రెచ్చగొట్టడమే వారి యొక్క డిఎన్ఏ. విద్వేషాన్నే పెట్టుబడిగా పెడుతూ స్వార్థ రాజకీయాలే పరమావధిగా భావిస్తూ వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు. ఈ పార్టీకే మీకు అర్థమై ఉంటుంది నేను ఏ పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నానో, ఎటువంటి రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నానో ఈ పార్టీకి అర్థమై ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, వైసీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి
కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ. ఈ రెండు పార్టీలకి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుల యొక్క నైజం ఏమిటి అన్నది ఇప్పటికే చాలామందికి తెలుసు. మళ్ళీ ఒక్కసారి ఏదైతే మరి ఇరిగేషన్కి సంబంధించి, నీటిపారుదల రంగానికి సంబంధించి, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఒక పక్కన గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు బాగుండాలి, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం జరగాలి, మనం ఎటువంటి ప్రాజెక్టు చేపట్టినా కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరికీ నష్టం కలగకుండా అందరి ఆమోదంతో మనం ముందుకు వెళ్ళాలి, ఏ ప్రాజెక్టుకి సంబంధించి అయినా సరే చర్చించుకుని ఉభయ రాష్ట్రాలు మాట్లాడుకుని చర్చించుకుని అడుగులు ముందుకు వేయాలి అని చెప్పి ఒక స్టేట్స్మెన్ లాగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం, తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ఒక్కటే, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు బాగుండాలి. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా నాకు రెండు కళ్ళ లాంటివి అని మాట్లాడితే ఎగతాళి చేశారు, అవహేళన చేశారు. కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు, ఎస్ ఇది కదా స్టేట్స్మెన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి, ఆ ప్రాంతాలు సస్యశ్యామలంగా మారాలి అని కోరుకోవటమే కదా నిజమైనటువంటి స్టేట్స్మెన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఎత్తున ఆమోదం తెలిపారు. ఈ రోజుకి కూడా మేము అదే విధానాన్ని పాటిస్తున్నాం. కానీ దురదృష్టం, కేవలం తమ రాజకీయాల కోసం, తమ రాజకీయ స్వార్థం కోసం, స్వార్థ రాజకీయాన్నే పరమావధిగా భావిస్తున్నటువంటి వైసీపీ బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలేంటో ఇవాళ ఒక్కసారి చూద్దాం. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎంత సన్నిహితంగా ఉంటారో, ఎంత అవినాభావ సంబంధాలు ఉన్నాయి ఈ రెండు పార్టీల మధ్య, రెండు పార్టీల నాయకులకు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవడానికి కొన్ని వీడియోస్ ఒకసారి మీ ముందు ప్రదర్శిస్తూ ఉన్నాం. ఒకసారి చూస్తే మీకు కూడా గుర్తొస్తుంది గతంలో ఏం జరిగిందన్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం చంద్రబాబు అధికారం అండతో సొంత కేసుల మూసివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారని వైసీపీ పీఏసీ సభ్యుడు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆక్షేపించారు. ఇప్పటికే ఫైబర్ నెట్ కేసు, లిక్కర్ కేసు మూసివేయించుకున్న చంద్రబాబు ఇప్పుడు అత్యంత హేయంగా స్కిల్ కేసు కూడా క్లోజ్ చేయించుకున్నారని గుర్తు చేశారు. డొల్ల కంపెనీలకు 371 కోట్ల ప్రభుత్వ నిధులు మళ్లించి అక్కడి నుంచి వాటిని తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు అన్ని ఆధారాలతో సహా దొరికి జ్యుడిషియల్ రిమాండ్లో జైలుకు కూడా వెళ్లారని చెప్పారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు దోషిత్వంపై అన్ని ఆధారాలు ఉన్నాయని, ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపిన సిఐడి ఇప్పుడు ఆ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ తుది నివేదిక ఇవ్వడం, వెంటనే ఆ నివేదికను ఆమోదించి ఏసీబీ కోర్టు కేసు మూసివేయడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. మీరు కోర్టు ముందర, న్యాయస్థానం ముందర నిలబడి వాదించి మీ పైన వచ్చిన ఆరోపణలకి కరెక్ట్ కాదని మీరు సాక్ష్యాలతో వివరించి బయటికి రావాలి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించేవాడిగా నేను సీనియర్ ఇలా దేశంలోనే చెప్పుకునే మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక ఆరోపణ వస్తే ఏ విధంగా బయటపడాలి, ఏ విధంగా కోర్టులో నిలబడాలి అని నువ్వు ఆలోచించి చేసుకుంటే బాగుండేది. నేను ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ, రాజ్యాంగ వ్యవస్థల్లో తమకు కావలసిన వాళ్ళని ఇన్సర్ట్ చేసుకొని లోపలికి పంపించుకొని, తమకు కావలసిన వాళ్ళతో విచారణ కమిటీలు ఏర్పాటు చేసుకొని వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ ఈ రోజున మీరు సాగిస్తున్న ఈ కేసుల మూసివేత కార్యక్రమం రాజ్యాంగ విరుద్ధం, దాని స్పిరిట్కి వ్యతిరేకం. ఇది మీరు ఒక చెడ్డ సాంప్రదాయాన్ని, ఇంకెవరైనా సరే ఈ డెమోక్రసీ అనే నంబర్లో ఎవరైనా సరే అధికారంలోకి వస్తే తమ మీద ఉన్న అన్ని కేసుల్ని మాఫీ చేయించుకోవచ్చు, మూసివేయచ్చు అనే ఒక భరోసాను కల్పించే మీ యొక్క ప్రయత్నం అది. మీకేదో మీ కేసులు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ దేశంలో ఉన్న భవిష్యత్తును కూడా మీరు గమనించి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆఖరికి మీ దగ్గర అమరావతి భూముల మీద కేసు ఉండేది, ఒక 500 కోట్లు అనుకుంటాను, నేను 5,000 కోట్లు అనుకుంటాను. ఆ తర్వాత మీ మీద జనాలు మర్చిపోయారు అనుకుంటుంటారేమో, అదొక 5,000 కోట్ల స్కామ్. అటు తర్వాత రింగ్ రోడ్డు పేరు మీద ఒక 2,000 కోట్లు దాదాపు అటు ఇటు, ఇవన్నీ కూడా స్పష్టమైన ఆరోపణలే, ఆధారాలు ఉన్నాయని చెప్పబడతా ఉన్నాయి. అట్లాగే
ఏపీ ఫైబర్ నెట్ అని ఒకటి ఉంటుంది ఈ మధ్య. దాంట్లో మీకు చాలా సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ గారు అనుకుంటాను, వారి ద్వారా 333 కోట్లకు టెండర్లు పిలిచి ఆ రోజున దీంట్లో 300 కోట్ల పైగా వెళ్ళిపోయినాయని చెప్పేసి తీసుకుపోయినాయని చెప్పి ఒకటి ఉంది. ప్రివిలేజ్డ్ ట్యాక్సెస్ ఉంటాయి బార్లలో, ప్రివిలేజ్డ్ ట్యాక్స్ని మీరు మాఫీ చేసి వందలాది కోట్ల రూపాయలు దాదాపు ఫీజు దాదాపు ఒక 4-5 వేల కోట్ల రూపాయలు మీరు బహుశా మీకే వచ్చిందని అందరూ భావిస్తూ ఉన్నారు. ఉచిత ఇసుక పేరుతో దాదాపు 10,000 కోట్లకు పైగా మీరు స్కామ్ చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటి కూడా మీరు కొట్టేసుకుంటా ఉన్నారు. వీటన్నిటికీ పరాకాష్ట స్కిల్ కేసుని మూసివేయించుకోవడం. బాబు గారు నిజంగానే మా ఎట్ల వాళ్ళకి అసలుకి అర్థం కావడంలే, లాయర్లకు అర్థం కావడంలే, ఆలోచించే వాళ్ళకి అర్థం కావడంలే. మీరు ఈ రోజున స్కిల్ కేసును కూడా బహుశా మీకు మీరు జబ్బలు జరుచుకొని శభాష్ చంద్రబాబు నాయుడు గారని బహుశా మీరు చెప్పుకొని ఉంటారు. నేను కాబట్టి ఈ పని చేయగలిగాయని బహుశా అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు పొగుడుకొని కూడా ఉండి ఉంటారు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలుగా ఉన్న గవర్నర్ గారు కానీ అట్లాగే ఉన్నత న్యాయస్థానాలు కానీ దీని మీద జోక్యం చేసుకోవాలని నేను అడుగుతా ఉన్నాను. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.